బ్రో పృథ్వీ ఏడుస్తుంటే విష్ణుప్రియ వెళ్ళేసి పని చేసింది దిష్టి తగిలింది. అంటే మీరు ఎవరో దిష్టి పెట్టుకుని రోజు దిష్టి తీసేయాలని చెప్పేసి అంటే ఇక యష్మి అనదమ్మా నీ దిష్టి తగిలిద్ది ఆ రోజు వాళ్ళని చూస్తున్నావు పాప పిల్లగాని చిన్న పిల్లగాన్ని నీ వల్ల దిష్టి తగిలిద్ది అని చెప్పేసి అయితే అంటుంది. సో నిజంగా చెప్పాలంటే రోజు పృథ్వీని మజిల్స్ అవన్నీ చూసి తన బాడీ చూసి కొరికేద్దాం జామ్ పండులా ఉన్నాడు లేదంటే యాపిల్ పండులా ఉన్నాడు కొరికేద్దాం అన్నట్టుగా ఆశగా చూసి తనే దిష్టి పెట్టేలా చూస్తుంది. సో అందుకనే అక్కడ అన్నట్టున్నారు సో నువ్వు యాపిల్ తను చూసి నీ వల్ల దిష్టి తగ్గుతుంది నువ్వు చూసే వల్లే అందుకనే నువ్వు కొంచెం చూడమాక అని చెప్పేసి అంటే తనకు కొంచెం నా వల్ల కాదా అంటుంది. కానీ నేను నిజంగా తన వల్ల దిష్టి తగ్గిద్ది ఎందుకంటే యాపిల్ పండులా కొరుక్కొని తినేసేలాగా ఉంది. ఎప్పుడు చూసినా పాపం హౌస్లో అలా కొరుక్కుంటే వైలేషన్ కింద వచ్చి బయటికి పంపించేస్తారు. బట్ కొరకమాకమ్మ కొంచెం టైం తీసుకో బయటకు వచ్చి కొరకాలనుకుంటే బట్ లోపలైతే కొరకమాక అలాంటి మేము చూడలేము. అయ్యి కొంచెం ఫ్యామిలీస్ చూసే షో సో కొరక్కొని ఉంటే బాగుండు. చాలా అంటే ఫన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో ఆమె చేసే అంటే పృథ్వీతో కూర్చున్నప్పుడు లవ్ కన్నా ఫన్ ఎక్కువ వస్తుంది. ఆ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు తను చేసే జోక్స్ కానీ సో ఫన్ ఎక్కువ వస్తుంది. నాకైతే ఆ ఫన్ బాగా నచ్చింది అనమాట. పృథ్వీ అండ్ విష్ణు చేసే ఫన్ విష్మి అక్కడ వచ్చేసి అంటే విష్ణు వచ్చేసి అక్కడ చేసే ఫన్ పృథ్వీ మీద చేసే ఫన్ ఏదైతే ఉందో అది నాకు బాగా నవ్వు వస్తుంది. ఎప్పుడైనా ఒక సటైర్ వేసినా కూడా తను పొగిడినా కూడా ఎందుకో తను కామెడీ చేస్తున్నట్టే అనిపించింది అనమాట. పృథ్వీని ఏదో జోక్గా అంటున్నట్టే ఏదో నవ్వుతానికి అంటున్నట్టే ఒక జోక్ వేసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ ప్రేమతో అన్నట్టే అక్కడ అనిపిస్తుంది. సో విష్ణు ఒక మెంటాలిటీ అంతే కావచ్చు ప్రేమను కూడా జోక్గా చెల్లిపిస్తేమో అని నాకు అనిపించింది అనమాట.